కాకుండా ప్రభుత్వ రెండవది చూసినట్టయితే నీవు దేవునికి నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండమంటూ ఉన్నాడు. అది 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ లేకపోతే నా బైబిల్ ఉంది, నేను చదువుతున్నాను. 31:20 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, హిజ్కియా యూదా దేశమంతట ఇలాగనంటే దేవుడు ఏమైతే చెప్పాడో ప్రభుత్వ ఆ ప్రకారంగా కార్యాలన్నింటినీ కూడా సకలంగా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేస్తూ వచ్చాడు. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. మనుషులు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటే అయ్యి బాబోయ్ వాళ్ళు ప్రభుత్వరా అనుకో గొప్పవాడు అంటారు. పొగడు మానేశారు అనుకోండి, పొగడటం మానేశారు అనుకో ఆయన దుర్మార్గుడు. మనిషికి పొగిడింపు, బట్టకు తాలింపు, పక్షులకు తాలింపు ఉండాలి. ఈ 3 లేకపోతే సెట్ అవ్వాలి. మనిషికి పొగిడింపు కావాలి. అమ్మను చాలా మంచిగా అద్భుతంగా ఎంతో దేవుడు నిన్నే చూపించాడు. చాలా మంచిగా నేను పొగిడేందుకో ఆ తర్వాత మాట్లాడుతూ విజయం చెప్తావా? పడిపోయిందట పట్టుకెళ్ళి పర్లేదు, మీరు చాలా మంచి పట్టుకెళ్ళి తలచుకుంటే మళ్ళీ నచ్చున్నారు. నేను ఇష్టం కాబట్టి ఇక్కడ దేవుడి దృష్టిలో ఇసుగా ఎలా ఉన్నాయంటే నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ అంత మాత్రమే కాకుండా దేవుడికి ప్రభు అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగించాడు. మనుషులకు కాదు, దేవునికి అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగించాడు. రెండవదిగా ప్రభుత్వ దైవజనునికి నమ్మకముగా ఉండము. నమ్మకం అనే అంశం గురించి మీకు తెలియపరిచారు. ప్రభుత్వ దైవజనునికి మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు నమ్మకంగా ఉండాలి. పైగా ఐగరని ఐగర్ పోతుందే కూడా అనగలచ్చు. ఈ 5 విషయాలు ఐగర్ చేయాలి. ఈ 5 విషయాలు ఇంకొకతో చెప్పడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అలా కాదు, దైవజనునికి నమ్మకంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ప్రభుత్వ నింద నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియులను నమ్మకమైన నా కుమారులను తిమోతిని యొద్దకు పంపి ఉన్నానని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభుత్వ అతను ఎలా పంపి ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే అతను ఎటువంటి వాడు? ఇప్పుడు ప్రతిదానికి ఒక మీడియేటర్ ఉంటాడా, మధ్యవర్తి ఉంటాడండి ఏమ్మా, మధ్యవర్తి కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ కలవకుండా మధ్యవర్తి చేస్తే ఏదో కొంచెం మాట పంపుతాం, చేస్తాం. అలాగే ఆత్మీయంగా కలిగిన కుమారుడైన ఎవరికి? పౌలు గారికి ఆత్మీయంగా కలిగినటువంటి కుమారుడు తిమోతిని పంపుతూ ఉన్నాడు. అతడు క్రీస్తునందు జ్ఞాపకము చేయను అంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ప్రవర్తన బట్టి నా దగ్గర ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డలు వాక్యం నేర్చుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి నేను ఏ విధంగా బోధిస్తూ ఉన్నానో, నేను ఏ విధంగా వాక్యాన్ని వివరిస్తూ ఉన్నానో ఆయా ప్రాంతాలకు వెళ్ళి నా గురించి మీకు తెలియజేస్తారు. నేనే సరిలేకపోతే, నేనే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకపోతే వీళ్ళు వేరే చోటుకి వెళ్ళి ఎక్కడ వాక్యాన్ని బోధిస్తారో, ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాన్ని వేరే చోట ఎలా పంచగలుగుతారు? కాబట్టి తిమోతి పౌలు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాడు. శ్రేష్టమైనటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి
తిమోతిని పౌలు గారు పట్టుకున్నారు. వీరిద్దరు కూడా ఆత్మ సంబంధమైనటువంటి వారు ప్రభుత్వ పర సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ పర సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే తిమోతికి తెలియపరుస్తూ ఉన్నారు పౌలు గారు. ఇది గడిచినటువంటి శుక్రవారపు దినంలో జరిగినటువంటి పాఠము. మరి ఈ దిన పాఠంలో కనుక మనం గమనించినట్లయితే ఈ దినాన్న 78 సంవత్సరములో మరి బ్రిటిష్ వారి యొక్క ప్రబంధ హస్తాల కింద బానిసత్వపు బ్రతుకును మనలను 1947 ఆగస్టు 14వ దినము రాత్రి కాదు అర్ధరాత్రి భారతదేశానికి అయ్యా నేను చదివింది బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్. మధ్యలో కామెంట్ చేస్తే సబ్జెక్ట్ చాలా ఇది మరొక కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త కాదు కానీ క్షమించాలి, ఏంటి ప్రసంగాలను మీరు సిద్ధపరచుకుని నేను వచ్చాను. దేవుడు ఏం తయారు మాట్లాడమంటాడు అని కనిపెట్టుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు పేర యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయమని చెప్పగా అంటే ఒకరు చదవాలి క్లీన్గా చదవాలి. వారు మేము అబ్రహాము సంతానము. మొదటి చదవలేనా 30 నిమిషాలు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పగా మిమ్మల్ని స్వతంత్రులను చేయమని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వచ్చిన కళ్ళు మూసుకుందాం. ప్రభు పాదముల దగ్గర మోకరించి, ప్రభు మమ్మల్ని స్వతంత్రులుగా నువ్వు చేయబోతూ ఉన్నందుకు వందనాలు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, దైవమా నీ చిత్తం బట్టి ఆయా శ్రేష్టమైన సంఘంలో నిలబడిన వాళ్ళను మట్టి వాళ్ళను మీరు మాట్లాడితే ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు ప్రభా. మీరు మాట్లాడితే వీళ్ళ ప్రయోజనకరంగాను దీవెనకరంగాను అయ్యానైనా ఈ మాటల ద్వారా మీకు భయంకరంగా చూపించాడు. ఆయా ప్రతిపడికి వెళ్ళగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలను దాయించాడు. ఆయా నీ కొందరములు స్తోత్రంలో చాలిస్తూ బలహీనమైన గట్టాలు నిలబెట్టుకుని మీరు మాట్లాడుకోబోతున్నందుకు అనుభవిస్తున్నారు. ఈ బలహీనమైన గట్టాన్ని బలపరచుకొని ఆయా చిన్ని ప్రాణులను పార్శ్వం చేర్చుకోవాలి. మా ప్రాణం మోచకుడైనా యేసు క్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో నీ పెట్టుకున్న పరమ తండ్రి ఆమేన్. ప్రాణాల పేర ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రభువు పేర ఈ యొక్క ఉపోద్ఘాతమును కొంచెం వివరించిన తర్వాత లేఖనాల్లోనికి వెళ్తాను. ఎందుకంటే ప్రభువు పేర స్వతంత్రులుగా చేయడం అను పదమును గ్రీకు భాషలో ఏమంటారంటే ప్రభువు పేర ఎలుదెరు అంటారంట. ఎలుదెరు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే విముక్తి కలిగించడం లేదా విముక్తి చేయబడటం, స్వేచ్ఛను ప్రసాదించడం. ఇది పాపం, చట్టం లేదా మరణం యొక్క బానిసత్వం నుండి విముక్తిని సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మనము వేటి నుండి స్వతంత్రులుగా కావాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. వేటి నుండి స్వతంత్రులుగా మనము కావాలి, వేటి నుండి మనము స్వతంత్రులుగా బయటికి రావాలి అనే విషయాలను కొన్ని సంగతులను మీకు తెలియపరచాలని నేను ఆశపడుచు నా దేవునికి మహిమ కలుగును గాక. మొదటి అంశాన్ని మనం గమనించినట్లయితే రాసుకునే వాళ్ళు అవినీతి మరియు అసమానత నుండి అనగా లంచము మరియు అంటరానితనం నుండి మనము స్వతంత్రం కావాలి. చూడండి,
ముందు వారం కనుక చెప్పి ఉన్నాను. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఎలా పిలిచాడు దేవుడు వారిని అని మనం చూసినట్లయితే, మీరు లోక రీతిని అనగా శరీరం రీతిని అని పుట్టినట్లో రాయబడి ఉంది. జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపుకున్న అంటే గర్వపడకుండా ఉండేటట్లు జ్ఞానులను సిగ్గుపరిచారు. లోకంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే మనం గమనించినట్లయితే ప్రభుత్వ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న భాష ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అట్టడుగుకున్నటువంటి వారిని, అట్టడుగు వర్గాల వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరండి? రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఎవరిని కూడా దేవుడు పిలుచుకోలేదు. జ్ఞానులను సిగ్గుపరించకు ఈ అంతరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చర్మకారులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మత్స్యకారులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎవరైనా యూనివర్సిటీలో చదివినటువంటి వారా కాదు ప్రభుత్వ వీరందరూ కూడా విద్యాలయాన్ని పామరులుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్వతంత్రులుగా అవినీతి గురించి, అసమానత నుండి అనగా లంచం మరియు అంటరాని తనం నుండి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకేం కావాలంటే స్వతంత్రులుగా కావాలి. స్వతంత్రం కావాలి, ఇండిపెండెంట్గా మనం ఉండాలి. అంటే మన సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉండాలి. చూసినట్లయితే యెషయా 1:23వ వచనంలో ఇప్పుడు లంచాలు ఎక్కడ జరిగినా కూడా, ఎప్పుడు ఏ ఆఫీసులోకి వెళ్ళినా లంచము లేకుండా పని అవుతాయి. ఆనాడు దినాముల్లో కూడా యెషయా ముందుగానే ప్రవచించాడు. ఏమేమి ప్రవచించాడు చూద్దాం. మీ అధికారులు ద్రోహులు మీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ కూడా ఎలా ఉన్నారట? లాంఛము కోరుతూ ఉన్నారట. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాల్లో అధికారులు ఎలా ఉన్నారు? మన అధికారులు మనం గమనించినట్లయితే లాంఛము లేకుండా పని లేదు. లంచం లేకుండా పని జరగట్లేదు. ప్రభుత్వ ఇల్లు పట్ట కావాలన్నా, లేకపోతే ఆ యొక్క అమ్మఒడిలో కావాలన్నా, లేకపోతే బాబుఒడిలో కావాలన్నా ఆ లిస్టులో మన పేరు ఉండాలంటే అధికారులకు డబ్బు ఇవ్వకుండా మన పేరు ఉంటున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ ప్రభుత్వ యెషయా ముందుగానే ప్రవచించాడు. ఈ అధికారులు ఎలా ఉన్నారట? ప్రభుత్వ లంచము కోరుదురు బహుమానము కొరకు కానిపేరు పని అవ్వాలంటే ప్రభుత్వ పని అయిన తర్వాత ఏదో పెద్ద గిఫ్ట్ పట్టుకెళ్తారు, వాళ్ళు బహుమానం అంటారు. ప్రభుత్వ గిఫ్ట్ నే తెలుగులో బహుమానం అంటారు. ఆ బహుమానం కొరకు కనిపెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏదైనా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో ప్రభుత్వ లక్షలాది రూపాయలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చే అతని జీతం ఎంత? పిల్లల్ని చక్కటి సూపర్ స్పెషాలిటీ ఉన్నటువంటి ఆ యొక్క కాలేజీలో చదివిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో చదివిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? లంచముతో కూడుకున్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు దేవుడు కనిపెడుతున్నారంట, బహుమానము కొరకు కనిపెడుతూ ఉన్నారని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చడు. విధవరాంటి పక్షాన వాద్యము వాళ్ళు చెప్తున్న ఫిర్యాదుల గురించి విచారించట్లేదు. ప్రభుత్వం నేటి ప్రభుత్వాలు ఆ విధంగా ఉన్నాయి. గమనించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. అన్నారు మనం గమనించినట్లయితే యెషయా 7లో ప్రభుత్వం యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నట్టు మాత్రం లేదు. నో డిఫరెన్స్ అట్ ఆల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూసినట్లయితే సామెతలు 14వ అధ్యాయము 21వ వచనం చదువుతామండి.
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనంలో తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. బీదల ఎడల ప్రేమ చూపించాలి, తల్లిదండ్రులు లేని వారి ఎడల ప్రేమ కనికరం చూపించాలి. విధవరాలు పక్షాన ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదును మనం జాగ్రత్తగా పరిశీలించి ఆమెకు న్యాయం చేసేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కదా. అలా చేసేవాడట ధన్యుడు అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇది మొదటిది. మనం గమనించినట్లయితే అవినీతి మరియు అసమానత నుండి మనం ఏం కావాలంట? స్వతంత్రం కావాలి. రెండవదిగా మనం గమనించిన రెండవ అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే నైతిక మరియు ఆధ్యాత్మిక దారిద్ర్యం నుండి, అనగా పాపములు మరియు మూఢనమ్మకముల నుండి మనం ఏం కావాలంట? స్వతంత్రము కావాలి. స్వతంత్రము కావాలి ప్రభుత్వ. ఎందుకంటే మనకు ఒక స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆ స్వేచ్ఛను మనం పొందుకోవాలి. ఎప్పుడు కూడా బానిసత్వం బ్రతకకూడదు. నా బిడ్డలు ఎప్పుడు కూడా నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా నా బిడ్డలను చూడాలని ఆశతో ఒక నిరీక్షణ కలిగి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు తప్ప బానిసత్వం బ్రతకడానికి, బంధకాల్లో ఉండే మగ్గిపోవటానికి ఆయన నన్ను కూడా నిర్మించుకోలేదు. కారణం ఏంటంటే ఆయన మనలను ఆయన బిడ్డలుగా మనల్ని ఉంచుతున్నాడు. మనం ప్రేమించే దేవుడు, మనం పూజించే దేవుడు ఆయన మహారాజు అయి ఉన్నాడు. మహారాజు పిల్లలు ఎప్పుడు కూడా మహారాజులుగాను యువరాణిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప బానిసత్వ బ్రతుకులు ఇంకా బంధకాల్లో ఉండిపోవాలని ఆయన ఎప్పుడు కూడా నేను కోరుకోవటం లేదు. గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు చదువుదాం. అందుకు యేసు చదవను. పాపము చేయవాడు ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడే. అంటే దాసుడనగా పాలేదే, యజమానుడు కాదు. పాపంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు అంతకాలం కూడా నువ్వెటువంటి దాసుడు అడిగాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యశ్వ్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. నేను కాదు, పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడు. నువ్వు ఆ దాసత్వం నుండి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడు? అందుకు యేసు ఏమంటున్నాడు? పాపము చేయ ప్రతి వాడు పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. 35వ వచనం అంటాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. దాసుడు ఎల్లప్పుడు కూడా ఇంటిలో నివాసము చేయడు. చూడండి, చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఆ ఇంటి దగ్గర పనిచేసేవాడు ఇంట్లో ఉంటాడండి. ఇంట్లో పనిచేసేవాడు దాసుడు అనగా పాలేరు. ఆ భాషలో ప్రభుత్వం పేరా బానిస బ్రతుకుతున్నటువంటి దినాల్లో ప్రభుత్వం పేరా బానిసలో యజమానులలో ఉండరు. దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడు. యజమానుడు మాత్రమే ఇంట్లో ఉంటాడు. కుమారుడు ఎల్లప్పుడూ 36వ వచనంలో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడా? మీరు నిజముగా స్వతంత్రులైందురు. కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట మనం గమనించినట్లయితే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినేలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు, స్వేచ్ఛగా ఉంటారు. దేవునికి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నువ్వు బంధకాల్లో ఉన్న పాపం అనే బంధకము చేత, పాపం అనే కట్ల చేత కట్టబడి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటావు. యథార్థంగా నువ్వు ఉండలేవు.
స్వతంత్రంగా ఫ్రీగా ఉండలా మాట్లాడలే ప్రభుత్వ పిల్ల. కుమారుడు ప్రభుత్వ పిల్ల ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కానీ మనం చూసినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులైందురని అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అంటూ ఉన్నాడు ప్రభుత్వ. యెషయా గ్రంథం 24వ అధ్యాయము క్షమించాలి 44వ అధ్యాయం 20వ వచనంలో వారు బూడిద చూస్తూ ఉన్నాడు, వారి మనస్సు మోసపోయినదే, తప్పుదారిని వారిని తీసుకొని పోవచ్చున్నదే. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నదని కదా అని అనుకునేటకు వారికి బుద్ధి చాలదు. ఎవరు పాపం చేసేవాడు బ్రతికేయాలంటే ప్రభుత్వరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వరా చూసినట్లయితే వాడట తన ఆత్మను రక్షించుకొనజాలని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకునేటకు వానికి బుద్ధి చాలటలేదు. ఏమిటో గ్రహిస్తున్నాం వాక్యాన్ని ప్రభుత్వ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకేం కావాలంట? బుద్ధి సరిపడలేదంట. బుద్ధిహీనుడికి బుద్ధి సరిపడదు. బుద్ధి కావాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వ ఎన్ని సంవత్సరాలలో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నా నీకు సరైన జ్ఞానంతో నింపబడకపోతే ఈ యొక్క జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది ప్రభుత్వ. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే అంటూ ఉన్నాడు మూడవదిగా నిర్లక్ష్యం మరియు అజ్ఞానం నుండి మనము స్వతంత్రం కావాలి. ప్రతిదానికి నిర్లక్ష్యం, ప్రతి విషయానికి కూడా అజ్ఞానం ఉంటారు. చాలా మంది కూడా జ్ఞానాన్ని యోచింపరు. కాబట్టి అంటూ ఉన్నాడు ప్రభుత్వ అనగా సహాయరహితము మరియు సత్య నిరాకరణము అని అంటూ ఉన్నాడు. సామెతల 14వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు అజ్ఞానం నుండి మనము స్వతంత్రం కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు ఇక్కడ ప్రభుత్వ 14:31 వచనంలో దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడని ఇక్కడ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. పేదలు ఎవరైతే కనికరిస్తాడో, ఎవరైతే గణపరుస్తాడో దేవుడు అతన్ని గణపరుస్తాడట. అంటే ఆయనను గణపరిచినట్లయితే ఆయనను గణపరిచినట్లయితే సుప్రభు అంటారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదని చెప్పేసి అంటారు కదండి. నేను దట్టుకున్నప్పుడు నాకు దాహానికి ఇవ్వలేదంటారు. ప్రభా నువ్వెప్పుడు తప్పుకున్నావు, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన ఎక్కడ ప్రభుత్వ ఆయన ఏమంటాడు అంటే నా పేరట అలతాడు, నీ సహోదరుడు వస్త్రము లేకుండా ఉండడు, అతను వస్త్రం ఇచ్చావా, ఆయనకు వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే. ఆయన దాహంగా ఉన్నాడు, నువ్వు ఎప్పుడన్నా ఒక గిన్నెలు మంచులు ఇచ్చావా, ఆయనకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభుత్వ. అంటే ప్రభుత్వ మనం చూసినట్లయితే దరిద్రుని బాధించేవాడు వారి అట సృష్టికర్తను నిందించేవాడట. దరిద్రుని పేదవాడిని ఎప్పుడు కూడా ప్రభుత్వ మనం ఎలా చూడాలంటే ప్రేమించాలి. నేను పేదవాడిని కదా ఎప్పుడు 10 ఏళ్ళు అడుగుతాడని చెప్పి పక్కన తీసుకోకూడదు. అతను ప్రేమించాలి. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అది గమనించాలి. నువ్వు పేదవాడిని ప్రేమిస్తే యేసుప్రభువుని ప్రేమించినట్టు లేకుండా చదివిస్తూ ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభుత్వ కదా యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట సామెతలు అనేటువంటి
సామెతల గ్రంథకర్తలు సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. గమనించారు. నా మొత్తం కాదు కానీ నేను చెప్తున్నప్పుడు లేఖనాలు ఎలా ఉన్నాయో సరిగ్గా చూసుకోవాలి. సొలొమోను మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ. ఇంకా హోషేయ గ్రంథకర్త అంటూ ఉన్నాడు 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించి ఉన్నారు. జ్ఞానం లేదంట అమ్మా, వీళ్ళకి జ్ఞానం లేదంట. హోషేయ గ్రంథకర్త మాట్లాడుతున్న మాట, నా జనులు జ్ఞానము లేక వీరు నశించుచు ఉన్నారు. జ్ఞానమును విసర్జించుతున్నావు. అదే బుద్ధి చెప్తుంటే బుద్ధి వెంటనే కదా గర్దిస్తూ ఉన్నప్పుడు ఆ గర్దింపులకు లోపట్ల నా గురించే మాట్లాడుతూ, నా గురించే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి తిరగబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తులైనటువంటి హోషేయ అంటూ ఉన్నారు ప్రభువు కదా, నువ్వు జ్ఞానము విసర్జించుతున్నావు అంటూ ఉన్నాడు. అవును ప్రభు, జ్ఞానాన్ని గ్రహించట్లేదు కానీ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే విసర్జించుతూ ఉన్నారు. అంటే లక్ష్యం వచ్చట్లేదు ప్రభువు కదా. అంత మాత్రమే కాకుండా నీవు దేవుని ధర్మశాస్త్రము మరచి నేను నీ కుమారులను మరచును అంటూ ఉన్నాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు, నీ ధర్మశాస్త్రాన్ని తృణీకరించావు. కాబట్టి నేను నీ కుమారులను మరుతును అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో ఇంకేం మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త? చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది ప్రకటించుటకు. అమ్మ, మీకు చాలా ఇబ్బందిగా ఉందా? ఇలా అంటుంటే నాకు కొన్ని బాధగా ఉంది. ఏదప్పటికి కూడా నేను మైక్ తీసేస్తున్నాను. పీస్ఫుల్గా ఉండొచ్చు. బాగాలేదు, అక్కడ సౌండ్ చెవులోకి వెళ్ళిపోతుంది. చెప్పమ్మా, ఇబ్బంది ఏం లేదు. అయితే ప్రభుత్వ యెషయా భక్తుడు అంటూ ఉన్నాడు 61వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ రావాలి. కూర్చున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ రావాలి. దురాత్మ వస్తే ఉపయోగం లేదు. ప్రభుత్వ చక్కగా వాయిస్తున్నది దావీదు వాయిస్తున్నప్పుడల్లా దేవుని ఆత్మ సౌలు మీద దిగి వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఆపేశాడో దురాత్మ ప్రవేశించేది. ఇక్కడ యెషయా మీదకి ప్రభుత్వ యెహోవా ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీనులు ఏమంటూ ఉన్నాడు? ఆత్మ ఏం మాట్లాడుతున్నాయి? దీనులకు సువర్తమానము ప్రకటించును. యెహోవా నన్ను అభిషేకించెను. నలిగినటువంటి హృదయం గల వారిని చూడపరచుడు. ఎక్కడైతే నలిగిపోయావో నీ హృదయంలో బాధ, చింత, దుఃఖము, కన్నీరు ఉందేమో, ఈ రాత్రికాలం నీ యొక్క ఉపన్యాస కలశంలో దేవుడు నీతోనే సుట్టిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతూ నలిగిన హృదయం గల వారిని బలపరచడానికి చెరలో ఉన్నటువంటి వారిని చెరలో ఉన్నటువంటి ఏ చెరలో చిక్కుకొని ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నావో వాళ్ళ బంధకాల నుండి మీకు విడుదల ఇవ్వటానికి బంధింపబడినటువంటి వారిని విముక్తిని బంధించబడినటువంటి వారికి విముక్తి ప్రకటించడానికి యెహోవా ఆత్మ మన యెషయా మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకు పౌలు భక్తులు రోమీ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు కృపత్యాగాలి మీరు కృపాసంఘంలో ఉన్నారు. కృపచేత నింపబడుచు ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడికి కృపచేత నింపబడడానికి వచ్చారు.
కాబట్టి అంటూ ఉన్నారు ఇక్కడ ధర్మశాస్త్రములో వారు కాదు. కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపని మిమ్మల్ని అంటనేదో, పాపం మిమ్మల్ని అంటనేదో. ఎందుకంటే మీరు కృప చేత నింపబడి ఉన్నారు. మీరు స్వతంత్రులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. చూడండి, ఐగుప్తు దేశంలో పొత్తిఫెర భార్య ఎంతో భావం చేస్తుంది యవనస్తులైనటువంటి ఆ యోసేపుని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతో బలవంతం చేస్తుంది. ఆమె పాపపు బంధకాల్లో ఉంది. ఈయనైతే దేవుడి యొక్క కృప చేత నింపబడినటువంటి వాడు. అయితే ఆయన బంధకాలు చిక్కుకోలేదు. ప్రభుత్వ ఎందుకు చేతులంటే దేవుని చేద్దాం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అంటూ ఉన్నాడు, కనుక పాపం మీద ప్రభుత్వము చేయదంటూ ఉన్నాడు. 15వ వచనంలో అట్లయినా కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనగును వారు కామని పాపము చేయదమా అదెన్నటికీ కూడదు అని మాట్లాడుతారు. 16వ వచనంలో లోబడుటకు మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. అది చావు నిమిత్తముగా పాపమునకే గాని. చూసారని ఇక్కడ అంటూ ఉన్నాడు, చావు నిమిత్తం అంటే చావు నిమిత్తము పాపమునకే కానీ దేనికి మీరు లోనగుదురో దానికే దాసులగునని మీరు ఎరుగుదురు కదా అని మాట్లాడుతూ 16వ వచనం కూడా చూసినట్లయితే మీరు పాపమునకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే పాపము నుండి విమోచింపబడిన వారై నీతికి దాసులైరి అని అక్కడ వ్రాయబడింది. 22వ వచనంలో ప్రభుత్వ వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుతాయే నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవం అంటే మనము నిత్య జీవంలోనికి వెళ్ళాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రాబ్లం తీరా. ఇంకా మీకు ఫలము దాని అంతయు నిత్య జీవం అంటూ ఉన్నాడు. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమట ఉంటుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించనని భక్తులైనటువంటి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ 2 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుడి యొక్క ఆత్మ నిజంగా నీలో ఉంటే గనక, మనలో ఉంటే గనక మనకు స్వతంత్రం అక్కడ ఉంటుంది. దేవుడి యొక్క ఆత్మ మనలో ఉండగా దురాత్మ ఉన్నట్లయితే నీకు స్వతంత్రం ఉండదు కాబట్టి ఉండదు. ఈ దురాత్మ చేసే క్రియలు ఎలా ఉంటాయంటే ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారిని ఆత్మీయ స్థితిలో నుంచి విచారణ చేస్తాయి. అమంతంగా యుగ సంబంధమైనటువంటి ఈ యొక్క సర్పము ప్రభుత్వ ఆత్మీయ బిడ్డలకు తన తోకను చుట్టి ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోతుంది. అంతకన్నా ఎవరైనా
ఇవ్వాలంటే బాగోదు, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రభు యొక్క ఆత్మ యొక్క ఎక్కడ ఉండునో అక్కడే స్వాతంత్ర్యము ఉండును, మనకు స్వేచ్ఛ ఉంటుంది. కృపా అష్టాల క్రింద ఆయన కృపాష్టకు మనం ఉన్నప్పుడు ప్రభుత్వ ఎవరికి భయపడని పని లేదు. ప్రభుత్వ చాలా మంది కూడా మరి ప్రభుత్వ మన సంఘంలో కానీ చాలా మంది మన సంఘం చాలా మంచి సంఘం, దేవునికి స్తోత్రం కలుగుతుంది. వస్తుంది పూలు వస్తుంది, చెప్పొస్తారు. చెప్పొచ్చిన తర్వాత 4 గంటలకు వస్తానికి మనిషి ఒక ఎక్కడో అని చెప్పేసి పూలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు స్వతంత్రం ఉండదు, ఆయనకి స్వతంత్రం ఉండదు ప్రభుత్వ. ఎందుకంటే ఈయన ఎక్కడున్నాడో ప్రభుత్వ, ఎవరి హస్తాలకు ఉన్నాయో ప్రభు, ఎవరి హస్తాలకు ఉంది సహోదరి మనం గమనించినట్లయితే అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. స్వతంత్రం ఉండదు, ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆయన అడగాలంటారు, లేకపోతే ఆయన అడగాలంటారు. దేవునికి స్తోత్రం కలిగిన నువ్వు స్వతంత్రుడు కదా, దేవుడు నీకు స్వతంత్రుడిగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు తీసుకోవట్లేదు స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వ? ఎందుకు తీసుకోవట్లేదు ఆయన నిర్ణయాలు? దేవునికి స్తోత్రం కదా. ప్రతి చిన్నది కూడా ప్రభు పాదముల దగ్గర మోకరించి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటూ ఉన్నాడు చూద్దామండి. క్రీస్తు చదవమ్మా వచ్చిన మరొకసారి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండునని ఆయన మాట్లాడుతున్నాడు. దాని కింద వచ్చిన కూడా చదవా. మనం అందరం కూడా ముసుగులేని ముఖముతో, ముసుకెందుకంటే ఇది యథార్థంగా దేవుని యొక్క ప్రేమలో ఉన్నప్పుడు, దేవుని కృప చేత నింపబడినప్పుడు నీకు ముస్తవసరం ధైర్యంగా వెళ్ళచ్చు. ఇది ముసుకెందుకు అంటే నీలో సత్యం ఉంది, యథార్థత ఉంది, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నప్పుడు భయాలు చెప్పాడు. ఏంటి దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఎప్పుడు భయపడుతున్నా అంటే లోపం ఏదో ఉన్నాయి, ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం కాబట్టి దీనివల్ల మనం స్వతంత్రుడిగా దేవుడు ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు ప్రభుత్వ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించునని ఇక్కడ పౌలు భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభుత్వ. క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ జీవమునిచ్చు ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఏంటంటే, మనలో ఉన్న ఆత్మ ఏంటి? వాక్యం ఏం చదివిస్తుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది ఇప్పుడు ఉంటుందా? ఆ దీపం ఎవరు పెట్టారు? ఎవరు ఇచ్చారో? ఆత్మ. నీలో ఉన్నటువంటి ఆత్మ లేఖనాల ప్రకారంగా మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు ఆ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభుత్వం చెప్పేది ఇంకా మనం గమనించినట్లయితే ఎట్లనగా దేవుడు చేసినట్టు ఉన్నాడు. అదే 2 కొరింథీయుల పత్రిక 3:15-18 వచనాలు మనం చూసాం ప్రభుత్వం కదా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 మరియు 11 వచనాల్లో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు. ఎవరిని భయపడాలని పడలేదు. దేవుని యొక్క స్వాతంత్ర్యాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి ప్రభుత్వ క్రీస్తు మనలను స్వతంత్రుడిగా చేశాడు. కాబట్టి స్వతంత్రుడుగా ఉన్నాయి ప్రభుత్వ. ఎవరికో భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. అపవాదికి చోటు ఇక్కడ ప్రభుత్వ. అపవాది మాటలు మీరు వినొద్దు, దేవుని యొక్క మాట వినండి. కుటుంబాలు కట్టుకోని ప్రభుత్వ. ఇంకేమంటూ ఉన్నాడు మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు స్థిరంగా నిలబడిన తర్వాత మళ్ళీ పాపం అనేది రాష్ట్రం వెళ్ళిపోకూడదు.
ఆ దాస్యం పాపం అనే దాస్యం కాలి కిందకి మనం వెళ్ళిపోకూడదు. ఇది చాలా డేంజరస్. ఒకసారి వెలిగింపబడి రెండు